తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, మా స్నేహితులారా, ఈ పరిశుద్ధ వారానికి విద్య సంఘ పరిచర్యలో భాగమై ఉన్న విద్య, ఎడ్యుకేషన్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్ అనే అంశం పైన మనం చేసే ధ్యానం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. తత్సంబంధంగా పరిశుద్ధ మత్తయి సువార్త 5వ అధ్యాయము కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. ప్రభువారి కొండ మీద ప్రసంగంలో భాగం ఇది. 2వ వచనం నుంచి ప్రారంభం. అప్పుడు ప్రభు అయిన యేసు నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చిన్న ప్రార్థన. ప్రియ ప్రభువ, సమస్త జ్ఞానమునకు నిధివై ఉన్న మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ లోకానికి నీ జ్ఞానముగా యేసునామావతరణతో మా మధ్యకు వచ్చినటువంటి మా ప్రభుడవు, నీకు వేలాది స్తోత్రాలు. నాయన, భూమిపై మనుష్య కుమారుడుగా తిరిగినంత కాలం మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట యొక్క ఆలోచన చేసినప్పుడు ఎంత జ్ఞానాన్ని మీరు ప్రకటించారు ప్రభువా. సమస్త జ్ఞానమునకు మీరే ఊట, మీరే నిధి. ఈ దినము నీ వాక్యంలో ఉన్న ఆ జ్ఞాన అంశాలను మేము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మా హృదయాలకు కావలసినటువంటి ఆధ్యాత్మికమైన ఆహారాన్ని మీరు అనుగ్రహించి మమ్ము పోషించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, సంఘము యొక్క సేవాపరమైన విద్య, ఎ మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్ విద్య ఎలా క్రైస్తవ సంఘ పరిచర్యకు ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగమైంది అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుండి ఎడ్యుకేషన్ అనేటువంటి ఆంగ్ల పదం రావడం జరిగింది. ఇంగ్లీష్లో టు డ్రా అవుట్ అంటే తోడడం, ఎంత తోడితే అంత, ఎంత సంగ్రహించగలిగితే అంత, ఎంత పొందగలిగితే అంత. దాని మీద ఈ విద్యా విషయమైనటువంటి విషయాన్ని వెంటనే మనం జ్ఞానంతో పోలుస్తాం. మనం సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ విద్య అనేటటువంటిది ఆరంభం నుంచే మనకు వచ్చేటటువంటి ఒక వరం. ఇది అపూర్వమైనటువంటి వరంగా దీన్ని మనం తీసుకోవాలి. మన దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, కానీ విద్యతో ఒక వ్యక్తిని గుర్తించిన వారిలో అగ్రగణ్యుడు ఆనాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన తిరుత్తణిలో జన్మించి మరి తిరుపతిలో క్రైస్తవ పాఠశాలలో చదివి, ఆ తర్వాత ఆయన మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివి, అంటే ఇవెందుకు చెప్తున్నానంటే నేను ఇట్స్ నాట్ ఓన్లీ క్రిస్టియన్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ దట్ గేవ్ హిమ్ దిస్ రికగ్నిషన్ ఆర్ ఐడెంటిటీ, కానీ నేర్చుకునే తపన ఆయనలో మొదట్లో నుంచి ఎట్లా వచ్చింది అనేది చదివినప్పుడు చూసినప్పుడు ఆయన భారతదేశానికి గర్వకారణమైనటువంటి వర్చస్సుతోనూ ఆయన వేష భాషలలోనూ ఆయన దాన్ని ప్రస్ఫుటపరచడం, ఒక హీ బ్రాట్ అవుట్ qualitative Christian culture, though he was not Christian by nature, by his identity,
కానీ ఆయన కల్చర్ ఎంత గొప్పగా చూపించాడు అనేది. అబ్దుల్ కలాం గారు కూడా అంతే. ఆయన తంజావూరులో క్రైస్తవ పాఠశాలలో చదువుకొని అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చిన విధానము, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఆయన పేరు పొంది ఆయన దేశాల్లో ఆయన వాక్యం అది చెప్తా ఉన్నప్పుడు, ప్రసంగాలు చెప్తా ఉన్నప్పుడు, స్పీచెస్ అప్పుడు ఆయన జ్ఞానం ఎంత బయటకు వస్తుందని చూసినప్పుడే క్వాలిటేటివ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ బ్రాట్ అప్ ఫ్రమ్ దీస్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్. చాలా గర్వకారణమైన విషయం అది. విద్యకు కావాల్సింది ఏంటంటే ఒక గురువు చాలా ప్రాముఖ్యం. వేద అధ్యయనంలో దాని యొక్క భాష్యం మొట్టమొదటిది ఏమన్నదంటే అధతో బ్రహ్మ జిజ్ఞాస. ఆ బ్రహ్మన్ అనేది సుప్రీం నాలెడ్జ్, సుప్రీం పవర్. ఆ సుప్రీం పవర్ లేక అతీతమైనటువంటి ఆ శక్తి జ్ఞానము పొందడానికి ప్రారంభం మనకు గురువు కావాలి. అక్కడి నుంచే ప్రారంభిస్తుంది. మనం ఆ గురువు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునేటటువంటి ఈ యొక్క విద్య, దాని పునశ్చరణ, దాని మననం ఒక వ్యక్తి యొక్క జీవిత వికాసాన్ని అది రూపొందింపచేస్తుంది అనేది నమ్మదగినటువంటి సత్యంగా మనం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద పెద్ద కళాశాలలు, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, రకరకాల ఈ యూనివర్సిటీస్ పేర్లు అంటే ప్రాచీనమైనవి. ఇప్పుడు వచ్చినాయి చాలా మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవి వాటి గురించి మనం చదువుతుంటే ఆశ ఉంటుంది మనకి, అబ్బా అక్కడికి వెళ్ళి చదువుకోవాలనేటువంటిది. అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చిన వాళ్ళ గురించి ఆలోచన చేసినప్పుడు దే ఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్, నాట్ దట్ బికాస్ దే ఆర్ రిచ్. అంబేద్కర్ గారు ఎంత రిచ్ అని చెప్పి అన్ని యూనివర్సిటీస్లో పోయి చదువుకొని వచ్చాడు. అంబేద్కర్ గారికి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని ఆయన గబగా తీసుకుని ఆక్స్ఫర్డ్లో ఆయనకి ఆనరీస్ కౌసా దగ్గర నుంచి ఆయన ఎన్నో సంపాద్యగా డిగ్రీలు ఉన్నాయి, ఆయనకి ఆనరీ ఇచ్చిన డిగ్రీలు ఉన్నాయి. ఎంత జ్ఞానము ఆయన సంపాదించాడు. చాలామంది అటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. బిషప్ వేదనాయకం శామ్యూల్ అజరయ్య గారు, ఆయన సాధారణమైనటువంటి ఒక ఇన్కంప్లీట్ గ్రాడ్యుయేట్ నిజం చెప్పాలంటే మెడ్రాస్ కృష్ణ కాలేజీలో. కానీ ఎంత ఆయన జ్ఞాన సాంపాద్యం అంటే ఆంధ్ర యూనివర్సిటీకి ప్రథమ స్నాతకోత్సవానికి స్పీకర్గా ఆయన పిలిచారు. నాట్ దట్ హీ వాజ్ రిలీజియస్ పర్సన్. ఆయన జ్ఞానం ఉంటేనే కదా కట్టమంచి రామలింగారెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంతో ఆంధ్ర యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవపు ఉపన్యాసకుడు ఆయన. ఆయనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆనరీస్ కౌసా. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అంటే ఏ పర్సన్స్ క్వాలిటేటివ్ ప్రజెంటేషన్ ఇన్ ద సొసైటీ, అంటే సమాజంలో ఆయన వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క వర్చస్సు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈ సమాజంలో చాలా పెద్దది. మనకు బిబ్లికల్ టీచర్స్ ఉన్నారు. బైబిల్ బోధన చూస్తే మనం ఏలీ వంటి మహాయాజకుడు పెద్దోడు, ఆయన మహాగురువు. ఆయన దగ్గర చిన్న బాలుడిగా వాళ్ళ అమ్మ హన్నా తీసుకెళ్ళి ఆ బాలుడిని అక్కడ పెట్టేసింది, సమూయేల్ని, నాట్ నోయింగ్ వాట్ హీ వుడ్ బికమ్. అటువంటిది ఆ సమూయేల్కి ఏలీ ఎంత పెద్ద ట్రైనింగ్ ఇస్తే మొదటిది. రెండవది ఆ సమూయేలు యొక్క హ్యూమిలిటీ, వినయం. మూడు దేవుని కృప అన్నిటికంటే పైన సమూయేలు అక్కడ నేర్చుకునేదానికి మనం గమనించాం. హీ బికమ్స్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇద్దరు మహారాజులకు ఆయన చేయిపెట్టి ఆయన వాళ్ళని అభిషేకించాడంటే దేవుడు ఎంత పెద్ద పిలిపిచ్చాడు, ఎంత జ్ఞానం ఆయన దొరికిందని. ఎలీషా వంటి మహాప్రవక్తకు ఆయన గురువుగా ఉండడం అనేది ఎంత నేర్పి ఉండొచ్చో. ఆయనలో గంభీరతను కనబడుతుంది మనకి ఇక్కడ. ఎలీషా భయపడేవాడు ఆయన దగ్గర, ఆ గురువు దగ్గరికి వెళ్ళి మాట్లాడేదానికి. గమాలియల్ పాదాల దగ్గర నుండి పౌలు అంత విర్రవీగేటటువంటి పౌలు అక్కడ ఒక్కచోటే లొంగాడని తెలుస్తుంది. గమాలియల్ దగ్గర హీ లెర్న్ ఫిలాసఫీ, ఆయన దగ్గర నేర్చుకున్నాడు. ఇవన్నీ ఉపయోగపడినాయి వాళ్ళకి. పౌలు దగ్గర తిమోతి ఆయనంత నేర్చుకున్నాడు అనేది మనం గమనించాలి. తర్వాత యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను దగ్గర ఇద్దరు ఉంటారు ఆయన శిష్యులు. ఆ యేసు వెనకాల వెళ్ళి అసలు ఆయన ఎక్కడ ఉంటున్నాడో చూసి రమ్మని పంపించాడు
ఎవరెవరు వాళ్ళు? ఫిలిప్పు, అంద్రియా. వాళ్ళిద్దరు మచిలీపట్నం నుంచి వచ్చారు. అంటే ఎక్కడ? బెత్సాయిదా అంటే టౌన్ ఆఫ్ ఫిష్. కాబట్టి వాళ్ళు బెత్సాయిదా నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములు. యాక్చువల్గా అంద్రియా బ్రదర్ పేతురు, ఆయన అక్కడ ఏదో వలలు బాగు చేసుకుంటాడు. కానీ వీళ్ళిద్దరూ స్నేహితులు, ఫిలిప్పు, అంద్రియా. నీవెక్కడుంటున్నావో చూడడానికి వచ్చాం బోధకుడా అంటున్నాడు. రావయ్యా చూడడం రండి, నకలకు బొరియలు ఉన్నాయి కానీ మనుషు కుమారుడు తలదాచుకుంటకు చూడలేదు, రండి వచ్చి నాతో ఉండండి అంటే వాళ్ళు ఆయనతో ఉన్నారంట. ఉండి పొద్దున్నే పోయి ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నారో వెళ్ళి పేతురు చెప్తున్నా, మేము మెస్సయాను కనుగొంటిమి. వి డిస్కవర్డ్ మెస్సయా. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇదంతా ఏంటంటే ఈ విద్య అనేది ఇట్ గివ్స్ ఎ న్యూ ఫోకస్ ఆఫ్ లైఫ్, ఎ న్యూ సివిలైజేషన్ టు ఎ హ్యూమన్ బీయింగ్, అండ్ న్యూ ఇంపటస్, ఒక కొత్త ప్రభావాన్ని మనిషికి కలుగు చేసేది విద్య. అంటే మనిషి యొక్క తేజస్సును పెంపొందింపజేసేది విద్య. విద్య లేనివాడు వింత పశువు అని ఒక మాట అన్నారు. అంటే పశువు అంటుంటే కోపం వస్తుందేమో కానీ వింత పశువు అన్నారు కాబట్టి కొంచెం ఎలివేషన్ అనమాట. అంటే ఎనిగ్మాటిక్, మనకు తెలియదు మంచి వచ్చాడు ఆ పశువు అనేది. కానీ విద్య లేనివాడు పామరుడు కాదు. అక్కడ విద్య లేని పామరుడు పొలాలు చేసుకుంటున్నాడు, దున్నుతున్నాడు, ధాన్యం తెస్తున్నాడు, జ్ఞానం లేనివాడేం కాదు. కానీ ఇక్కడ విద్య అనే దాని యొక్క నిర్వచనాన్ని మనం చూస్తే అది ఏది మానవ వికాసానికి అది వనరులు ఇస్తుందో అది విద్య. బిఏ, ఎంఏ కాదు విద్య అంటే. అది అక్వైర్డ్ నాలెడ్జ్, అది సంపాద్యం. అది కానీ ఈ సంపాద్యం కానటువంటిది ఒకటి ఉన్నది ఏంటంటే ఆ జ్ఞానము. ఇట్ ఈజ్ ఎ గాడ్ గివెన్ విజ్డమ్ ఒకటి ఉంటుంది కొంతమందికి. ఈ నేపథ్యంతో నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మహాభారతంలో కూడా ద్రోణుడి దగ్గరికి వీళ్ళందరినీ పంపించారు. అందరూ క్వాలిఫైడ్ అయ్యారా? అవ్వలేదు. ఈ లెర్న్ ఓన్లీ అబౌట్ ఎ కపుల్ ఆఫ్ నేమ్స్ లైక్ అర్జున. అంటే ఎవరో ఒకడు ఎక్సెల్ చేస్తాడు ఆ విద్యల్లో ఉన్నటువంటి వాళ్ళు. సిసిరో అనే రోమన్ ఒరేటర్ ఒక ఆయన ఉన్నాడు, సిసిరో. ఆయన ఏంటంటే కుల్తురా యానిమా అన్నాడు వాళ్ళ భాషలో, లాటిన్ భాషలో. కుల్తురా మీన్స్ కల్చర్. కల్ట్ నుంచి వచ్చినటువంటిది కల్చర్ అనేటువంటిది. కల్టివేషన్ కూడా అందులోంచే వచ్చింది. కల్ట్ అంటే ఏంటంటే ఒక ఆచార వ్యవహారం ఉంటుంది. కల్టివేట్ ఒక ప్రత్యేకమైనటువంటి పెంపొందింప చేయడం. ఒక రైతు చేసే పని అది కల్టివేటింగ్. నీటి పారుదల చేసి అక్కడ మొక్కలకు నాటి కల్టివేటింగ్, కల్చర్. ఇవన్నీ ఆ కల్ట్ నుంచి వచ్చినటువంటిది అని అంటాడు కుల్తురా. అనిమా మీన్స్ సోల్. కల్చర్ ఆఫ్ సోల్స్ మీన్స్ కల్చర్ ఆఫ్ లైఫ్. నాకు చాలా ఇష్టమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. అంటే మన యొక్క జీవన విధానానికి సరిపడిన నాగరికతను మనం ఏది ఇస్తుందంటే ఈ విద్య ఇస్తుంది. విద్య అనేది మళ్ళా చెప్తున్నాను, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ అక్వైర్డ్ నాలెడ్జ్ అని చెప్తున్నాను నేను. ఇదేంటంటే మంచి చెడుల యొక్క వివేచన. విద్య అనేటటువంటిది నాట్ డిగ్రీ గివెన్ బై సంబడి. నీలో నుండే ఉత్పన్నమయ్యేటటువంటి ఒక మంచి చెడుల జ్ఞానాన్ని, ఒక ఇన్సైట్, ఒక ఇంట్యూషన్, అంతర్దృష్టి. ఇది దేవుడి నుంచి రావాల్సిందే మనకి. ఇంకోటి ఏంటంటే దీని నుంచి ఒక మెచ్యూరిటీ, దీని నుంచి ఒక డిగ్నిటీ, దీని నుంచి ఒక డివినిటీ. అంటే ఏంటి? ఒక పరిపక్వత, మానవ పరిపక్వత, మానవ హుందాతనం, గౌరవం, దైవీకమైనటువంటిది అని చెప్పాను నేను. ఇవి మనం దైవ సంపాద్యం, దేవుడి నుంచి సంపాదించుకునేటటువంటివి. ఎక్కడొస్తుందంటే విద్య వినయానికి ముందు నడుస్తుందంట. వినయం ఉన్నవాడికే ఈ విద్య అందుబాటులో ఉన్నదని అర్థం చేసుకోండి. మనకు అందరికీ తెలిసినటువంటి విషయం, సొలొమోను ఆయన రాజులు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తాం, 3 నుంచి 14 వరకు. అన్నీ చిన్నవాడిగా ఉన్నప్పుడే రాజు అయ్యాడు ఆయన. దైవ కృప. దావీదు మనసులో ఈ ఆలోచన కలుగు చేశాడు. ఆయనకి వేరే కుమారుడు అబ్షాలోము ఉన్నా ఈయన్ని పెట్టాడు ఈయన, మా సొలొమోన్ని చేయాలని. అది పొలిటికల్ అయి ఉండొచ్చు, ఇంకే రకమైన ఇది అవ్వచ్చు. కానీ దైవేచ్ఛ లేకుండా అయితే సొలొమోన్ అవ్వలేదు.
చిన్నవాడైనా సరే అతను దేవుడి దగ్గరికి వెళ్ళి, బాల్యంలో నేను రాజు అయ్యాను, నాకేం తెలియదు, నాకు కావాల్సిన జ్ఞానాన్ని నువ్వు ఇమ్మని అడుగుతున్నాడు. దాన్నే తిరిగి రెండవ పత్రిక దినవృత్తాంత గ్రంథం 2వ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో అడుగుతాడు. ఐఎమ్ స్టిల్ యంగ్, ఇంక ఇంమెచ్యూరిటీతో ఉన్నవాడిని, నాను జ్ఞానం లేకుండా పాలన చేయలేను. ఎంత పెద్దది ఆ 2 రాజ్యాలు అప్పుడు, పైగా ఉత్తరము దక్షిణము, అంటే గలిలయ యూదా 2 రాజ్యాలకి, అంటే 2 రాజ్యాలంటే చక్రవర్తి, నాట్ జస్ట్ ఎ కింగ్. జ్ఞానం కావాలని అడిగాడు. ఆ హ్యూమిలిటీ చూడాలి. సంపాదన చాలామంది ఏం కావాలంటే నాకు ఆస్తి కావాలంటాడు, ఇంకేదో కావాలి, ఇంకో రాజ్యం ఇమ్మని అడగచ్చు. కానీ ఇతను అడుగుతున్నాడు జ్ఞానం కావాలన్నాడు. దట్ ఇట్ ఎక్సెల్స్ ఆల్, ఇట్ సర్పాసెస్ ఆల్. ఇది అక్కడ కుల్తురా అనిమా అనేది కల్చర్ ఆఫ్ సోల్స్, కల్చర్ ఆఫ్ లైఫ్. గ్రీకు భాషలో డెడాకే అంటే టీచింగ్, డెడాస్కలాస్ అంటే టీచర్. ఈ టీచర్ అనేవాడి దగ్గర ఉండే శిష్యుడు మథెటాస్ అనేవాడు లర్నర్ అన్నమాట, నేర్చుకునేవాడు. ఎంత నేర్చుకుంటే అంత. మనం చిన్నప్పుడు బాలమిత్ర, ఇంకా పత్రికలు వస్తున్నాయో లేదో నాకైతే తెలియదు, చిన్నప్పుడు నేను చదువుకున్నాను. మిత్ర లాభము మిత్ర భేదము అని 2 ఉండే స్టోరీస్ చెప్పేది. కరటక దమనక అనే క్యారెక్టర్స్ ఉండే అక్కడ. ఆ మోరల్ ఎండింగ్ స్టోరీస్ ఉండే, అందులో నీతి ముగింపు కథలు ఉండేవి. అవి మతపరంగా కాకుండా వాటిని చదువుకోగలిగితే ఎంత జ్ఞానం, అంత చిన్ని స్టోరీస్లో పిల్లలకు కూడా అర్థమయ్యేటటువంటి స్టోరీస్లో బోల్డ్ నీతి ఉంది. అందులో నైతిక సూత్రాలు ఉన్నాయి. అందులో వీ మస్ట్ టీచ్ అవర్ చిల్డ్రన్ టు లెర్న్ దోస్ స్టోరీస్. ఫేమస్ టీచర్స్ ఉన్నారు. క్రీస్తుకు పూర్వమే ఉన్నటువంటి ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటీసు, వీళ్ళే కాకుండాను ఇండియన్ భారతదేశంలో ఉన్నటువంటి అతి పూర్వ ప్రాచీనమైనటువంటి జ్ఞాన నిధి కలిగినటువంటి వాళ్ళు చరక, కశ్యప, చాణక్య, కాళిదాసు, వరహమిహిర, ఆర్యభట్, మరి సుశ్రుత, వీళ్ళందరూ కూడా ఎవరంటే వాళ్ళు గ్రేట్ విజనరీస్. ఒక డిగ్రీలతో ఉన్న విద్య ఇచ్చేటటువంటి వాళ్ళు కాదు వాళ్ళు, కానీ లోక జ్ఞానాన్ని వాళ్ళు అందించగలిగినటువంటి ఒక గొప్ప ఈ జ్ఞానాన్ని బాగా పిండి ఇచ్చినటువంటి వాళ్ళు. ఈ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, మన ఫిజిక్స్, మెడిసిన్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా నేర్పించినటువంటి నక్షత్ర శాస్త్రము, ఇవన్నీ కూడా చాలా గొప్ప రామానుజ, శంకర, మధ్వ, నింబార్క, వల్లభ, ఇటువంటి పేర్లు, భాస్కర, వీళ్ళందరూ కూడా వేదాంతాన్ని, తత్వాన్ని బోధించినటువంటి వాడు జ్ఞానం భారతదేశంలో. నెల్సన్ మండేలా అందుకే అన్నాడు, ఏమన్నాడు, విద్యను ఏమంటున్నాడంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్, ఆఫ్ కోర్స్ ఆల్సో టు డిస్ట్రాయ్ ద వరల్డ్ అనుకోండి. నెల్సన్ మండేలా ఏమన్నాడు, విద్య అనేది నీ చేతిలో ఉన్న ఆయుధం. ఈ ఆయుధం అంటే కత్తి కాదు, ఈ ఆయుధం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనం. ఇది నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని రూపాంతరపరచగలిగేటటువంటి ఒక గొప్ప సాధనం అంటున్నాడు ఆయన. ఇంకో మాట ఏమంటాడంటే ఆయనే, ది అదర్ సైడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇగ్నోరెన్స్ అన్నాడు. అంటే విద్యకు అవతల ఒడ్డు ఏముంటుందంటే అజ్ఞానం ఉండదు అన్నాడు. నువ్వు యువతల ఒడ్డుకు రావాలి విద్య నేర్చుకోవాలంటే. గ్రేట్ టీచర్స్ మన దేశంలో ఎంత గొప్ప టీచర్లు ఉన్నారు, చాలా గొప్ప టీచర్లు. నాకు అదే ఏపీజే అబ్దుల్ కలాం గారు, మోర్ దాన్ ప్రొఫెసర్, మోర్ దాన్ ఎ సైంటిస్ట్, మోర్ దాన్ ఎ ఫిలాసఫర్, ఇటువంటి వాళ్ళ పేర్లు మనం చూసుకోగలిగితే. స్వామి వివేకానంద ఉన్నాడు, ఎ గ్రేట్ టీచర్ హూ టాట్ ది ఫిలాసఫీ ఆఫ్ పీస్, who carried it to different countries, the peace from our country. రవీంద్రనాథ్ ఠాగూర్, ఈస్థెటిక్ పోయెట్, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత చక్కటి గేయాల ద్వారా రాసే నోబెల్ లారియట్ ఆయన, నోబెల్ ప్రైజ్ సంపాదించిన వాడు ఆయన. అఫ్కోర్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి చెప్పాను, ఒక చక్కటి ఇప్పుడున్న రాజకీయ నాయకులందరికీ అతీతమైనటువంటి తాత్వికుడు ఆయన. బైబిల్లో ద ఫియర్ ఆఫ్ యహ్వే ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అంటాడు. అంటే నీ జ్ఞానానికి మూలం ఏంటంటే దేవుని యందలి భయము. భయం అంటే గిజగిజలాడడం కాదు, వినయం అని అర్థం.
భక్తి అని అర్థం. సొలొమోను ఎన్నెన్ని ఈ జ్ఞానం గురించినటువంటి ప్రవచనాలుగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడంటే, అంటే ఒకటని కాదు, సామెతల గ్రంథం అంతట్లో మనం చూడగలిగితే సామెతల్లోనే చూసాం. మొదటి సామెతలోనే 1వ సామెతలు 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అన్నాడు. అక్కడే 9వ సామెతలు 9వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము అంటున్నాడు. యేసు వారి దగ్గరికి వచ్చినప్పటికి ఇట్స్ ఎ గుడ్ టీచర్. ఎవరైనా సరే చెప్పగలిగింది ఏంటంటే సద్బోధకుడా అన్నాడు. వాడు వచ్చి ఒక యవనస్తుడు, ఒక చాలా ధనవంతుడు అయిన యవనస్తుడు వచ్చి ఆయన దగ్గర మోకడి చెప్తున్న, సద్బోధకుడా నేను నిత్య జీవానికి వారసున్న వాళ్ళు నేనేం చేయాలంటున్నాడు. ప్రియ విశ్వాసులారా, చాలా విషయాలకు మనం చూడగలిగితే మరి రాజులు, హోషేయ వంటి రాజులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు యవ్వనస్తుడిగా 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవాలయంలో దొరికినటువంటి ఆ పుటని ఆయన సంపాదించుకున్న తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, అది చదవండి, తప్పకుండా చదివిన తర్వాత మనము ఈ జ్ఞానాన్ని ఇతరులకు మనం బోధించాలి, మనం ఈ జ్ఞానాన్ని ఇతరులకు తెలియజెప్పాలి మనం అనేటటువంటి గొప్ప అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు 34వ అధ్యాయం 2వ దినవృత్తాంతం లేదా 2వ గ్రంథం, యోషియా ఏలను ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరం ఏలేను. 8 ఇయర్స్తో స్టార్ట్ చేసి 31 ఇయర్స్ అంటే 39th ఇయర్ వరకు వెళ్ళాడంట. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించి కుడికైన ఎడమకైన తొలగకుండా తన పితరుడైన దావీదును చూసి ప్రవర్తన సరిగా ప్రవర్తించెను. ఆయన ప్రతిదినము దేవుని యొద్ద విచారించడం పూనుకొన్నవాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములు పోత విగ్రహములు తీసివేసి వగైరా పవిత్రీకరించాడు. ఆయన మందిరాన్ని పవిత్రీకరించాడు. అప్పుడు చివరి క్లైమాక్స్ ఏంటంటే, దీన్నే తిరిగి రాజుల 2వ గ్రంథంలో కూడా మనం చూస్తాం. దీన్ని 22వ అధ్యాయంలో ఆయన మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కియా కనబడినప్పుడు ఆ మందిరంలో దొరికినటువంటి శాస్త్రాన్ని రాజు దగ్గర తీసుకొని వస్తే ఆయన చెప్తున్నాడు, ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సమస్తము అనుసరింపక యెహోవా ఆజ్ఞలు గైకొనక ఉండిరి కనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికంగా వచ్చి ఉన్నది. రీడ్ ద స్క్రిప్చర్ బికాస్ యూ హ్యావ్ డివైన్ నాలెడ్జ్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. దాన్ని బాగు చేసుకోవడానికి, మన జీవితాలను క్రమపరచుకోవడానికి, ఓ భవిష్యత్ నిర్మాణం చేసుకోవడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడుతుందని ఆయన ఒక గట్టి నమ్మకంతో దాన్ని గౌరవించాడు ఆయన. అంతే కదా, అక్కడికి అది అవ్వలేదు. ఆయన ఇంకేం చేశాడు, నెహెమ్యాని చూస్తాం మనం. నెహెమ్యా ఆయన పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు వీళ్ళు, కానీ నెహెమ్యా కూడా మరి నెహెమ్యా 8వ అధ్యాయం చూస్తే మనం ఇక్కడ ఆయన నీటి గుమ్మం ఎదురుగుండా నుంచొని ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూస్తుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు నుంచుకొని యెహోవాకు నమస్కరించారు. రెస్పెక్ట్ గివెన్ టు ది లా, ధర్మశాస్త్రానికి, అందులో ఉన్న జ్ఞానానికి వాళ్ళు గౌరవం ఇచ్చారు. అంటే విద్య అనేటటువంటిది ఎంత గౌరవాన్ని. ఎజ్రా అనేవాడు ఏంటంటే రాజుగారి దగ్గర ద్రాక్షరసం అందించేవాడు. ఈ విద్య అతను ఎంత తెచ్చిందంటే హీ బికేమ్ గవర్నర్ టు ఇజ్రాయెల్. దీని రీకన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఇతను ఎత్తైనటువంటి స్థలంలో లేచి నిలవబడి ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడంటే విద్య అతను ఎలివేట్ చేసింది. యోసేపును చెరసాల్లో నుంచి ఫరో దగ్గరికి తీసుకొని వెళ్ళింది విద్యనే. ఎంత ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళింది యోసేపు. అండ్ హీ వాజ్ వర్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ కంట్రీ కదా, ఫంక్షనల్లీ స్పీకింగ్. అంటే విద్య కింద పడేదని చెప్పడానికి నేను ఇన్ని ఉదాహరణలు చెప్తా ఉన్నాను. ప్రభువు వారు ఆయన ఇచ్చిన పారాబోలిక్ టీచింగ్స్ చదువుతూ ఉంటే అసలు మహా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ప్రభువులో
వాళ్ళు అంటున్నారు, ఏంటి ఇంత చిన్నపిల్లవాడు ఇంత జ్ఞాన ప్రదర్శన ఎట్లా ఇస్తున్నాడు అనేది ఆశ్చర్యపోయారు. 12 సంవత్సరాల వయసుకి ఆయన శాస్త్రులతో కూర్చొని ఆయన చర్చిస్తున్నాడు అనేది మనం చూస్తున్నాము. వాట్ వాజ్ హీ డిస్కసింగ్ విత్ దెమ్? వేర్ డిడ్ హీ గెట్ దట్ నాలెడ్జ్? ఒక గమ్మట్ మర్చిపోతున్నాం ఒక విషయాన్ని మనం. ఆయనే ఆ నాలెడ్జ్. ఆది యందు వాక్యం ఉండేను. వాక్యం మీన్స్ వాట్? లోగోస్. లోగోస్ ఈజ్ రీజన్. లోగోస్ ఈజ్ విజ్డమ్, సోఫియా. ఆయన మేనిఫెస్టేషన్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని మస్తిష్కంలో నుంచి బయలుదేరినటువంటి ఆ జ్ఞానపు అంశ ఆయన. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య వికసించాను అంటాను నేనైతే. అండ్ ది రియల్ ప్రత్యక్షత, ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత, ఆ జ్ఞానం యొక్క ప్రత్యక్షత, పెర్సానిఫికేషన్ ఆఫ్ ది వెరీ విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఏంటి ఇవాళ మనం మత్తయి సువార్త చదువుతూ చెప్పాం మనం. అది అసలు ప్రపంచంలో ఏ మతం అయినా, దలైలామా అవ్వచ్చు, ఇంకొక శంకర అద్వైతిని అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి చాలామంది జ్ఞానులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ రిలీజియస్ టీచింగ్స్ దట్ ఈజ్ సర్మన్ ఆన్ మౌంట్. మహాత్మా గాంధీ గారికి మహా ఇష్టం అది. ఆయనకి ఇష్టమైనటువంటి విషయం ఏంటంటే, దాంట్లో ఆయన చెప్పింది సాత్వికులు ధన్యులు, భూమిని వాళ్ళు స్వతంత్రించుకుంటారని. అండ్ హీ సెడ్ దట్ ఈస్ ద టెనెట్ విచ్ ఐ ప్రాక్టీస్. అహింస, నీతి నేను కోరుకుంటున్నాను. ఎందుకు? నా దేశం స్వాతంత్రం కావాలి కాబట్టి. నీతి కొరకు సాత్వికులు ధన్యులు, భూలోకమును వారు స్వతంత్రించుకుంటారు. ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి సీ ట్రెమెండస్ టీచింగ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ విజ్డమ్. యేసు వారు అన్నీ కూడాను ఆ నాలెడ్జ్ని ఎంత చిన్నగా చెప్పాడంటే, పరలోక రాజ్యానికి ఓ చేపలు పట్టే వలకు పోల్చాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా అదే కదండి. ఎటువంటి అద్భుతమైనటువంటి టీచింగ్ ఆయన తీసుకొని వచ్చాడు ఇక్కడికి వెళ్ళి. ఆ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అన్నిటికంటే గొప్పది. విత్తువాడంట ఆ గింజలు వేసినప్పుడు కొన్ని ఎక్కడ పడినాయి, కొన్ని ఏమో వెతుతుండగానే పక్షులు తినేసినాయి అని, కొన్ని మన్ను లేని రాతి నేలను పడినాను, కొన్ని ఏమో మన్ను లేకుండా మొలిచినాయి మన్ను ఉండబట్టి, కానీ సూర్యుడు ఉదయించి ఆ కింద వేరు పాదుకునే దానికి లేకుండా రాయి ఉండటం వల్ల మాడి అవి పాడైపోయినాయి. కొన్ని ముండ్ల పొదలలో పడిన, ముండ్ల పొదలు దాన్ని తొక్కేసినాయి. మంచి నేలను పడినటువంటి ఆ విత్తనాలు 100 అంతలు, ఒకటి 60 అంతలు, ఒకటి 30 అంతలుగాను, చెవులు కనువాడు వినుగాక, అని జ్ఞానం ఉన్నవాడు వినుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇంత గొప్ప టీచింగ్ ఎక్కడ దొరకదు మనకి. ఓ చిన్న ప్యారబుల్లో చెప్పేశాడు, చిన్న ఉపమానం. ఎందుకు ఈ ఉపమానం అని అంటే, సర్వ మానవాళికి అర్థమయ్యేటటువంటి భాషలో దేవుని రాజ్యాన్ని ట్రాన్స్లేట్ చేశాడు ఆయన. అది చాలా గొప్ప విషయం అది. ఇంకోటి ఏమంటాడు, పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకున్నటువంటి పిండి అంతా ఈ పులుసు పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాన్ని దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. దేనికి దాన్ని పోల్చాడు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఈ లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ మీకు చెప్తున్నానయ్యా అంటాడు. స్త్రీ వంట చేసుకునేటువంటి పాత్రల ద్వారాను, ఆవగింజల గురించో ఇటువంటి వాటి గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడంటే, పొలంలో విత్తబడినటువంటి విత్తనాల గురించి. ఒకడు తనకు కలిగినంతా కూడా అమ్మి వాడు ఏం చేశాడు, పరలోక రాజ్యం మంతి ముత్యములు కొను వెతుకుతున్న వర్తకుని పోలి ఉన్నది. అంటే ఆ రోజుల్లో ముత్యం మోర్ వాల్యుబుల్ దాన్ ద ల్యాండ్ అనమాట. కానీ ఇవాళ అది కాదు, ల్యాండ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ అదర్ థింగ్స్ మారి ఉండొచ్చు. ఇంకోటి పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది అంటాడు. ఇప్పుడు దాచడానికి వీల్లేదు పొలాల్లో, గుప్త నిధులు పనికిరావు. ఎందుకంటే ఎవడు ఎత్తుకుపోతాడో తెలియదు మనకి, కరెన్సీ దాయలేము. ఇది ఆ రోజుల్లో ప్రభు వారు చెప్పినటువంటి ఈ జ్ఞానము. ఇంకా అన్నిటికంటే నాకు సంతోషమైంది ఏంటంటే, బుద్ధి గలవాడు బుద్ధి లేనివాడు, వాడు ఇసుక మీద బండ మీద ఇల్లు కట్టినవాడు, బండ మీద ఇల్లు కట్టినవాడు అంట. వాట్ ఏ కైండ్ ఆఫ్ అనాలజీస్. ఈ సారూప్యాలు ప్రతి మనిషికి అర్థమయ్యేటటువంటి అతి సాధారణమైనటువంటి సారూప్యాలతో దేవుని రాజ్యాన్ని పోల్చగలిగిన జ్ఞానం, పరిపక్వతతో ఉన్నటువంటి జ్ఞానాన్ని, నాట్ యూజింగ్ ఎనీ ఫిలసాఫికల్ వర్డ్. ఇందులో ఎక్కడ కూడా తాత్విక పదాలు ఎక్కడ కనబడలే మనకి.
రాబోయేటువంటి పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. దీస్ ఆర్ ఆల్ ట్రెమెండస్ ఇన్పుట్ ఆఫ్ నాలెడ్జ్ని మనం చూస్తున్నాం అక్కడ. పౌలు ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము. పౌలు కూడా ఎటువంటి జ్ఞానాన్ని ఆయన తీసుకొని వచ్చాడంటే తన ప్రజలకి, లేకపోతే తనకు వినేవాళ్ళకి ఆయన చెప్తున్నటువంటి పదాలు చూద్దాం. మనం 4వ అధ్యాయం 11వ వచనం చూస్తాము. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ చేసి ఆయన మనల్ని పిలిచాడు అన్నాడు. ఎన్నిసార్లు సంపూర్ణత వచ్చింది తెలుసా? ఇక్కడ ఒక్క సెంటెన్స్లో 4 సార్లు వచ్చింది. పర్ఫెక్షన్, ది ఎడ్యుకేషన్, నాలెడ్జ్, విజ్డమ్ విల్ గివ్ యూ దట్ కంప్లీట్నెస్, ద ఫుల్నెస్, ప్లెరోమా, సమృద్ధి, పొంగి పొరలే జ్ఞానాన్ని నీకు ఇస్తుందని, ఆ నాగరికత నీకు ఇస్తుంది. మరలా మీకు రిమైండ్ చేస్తా, 12వ వచనం 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక. సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగునట్లు అన్ని పదాలు వాడాడు ఆయన. పరిశుద్ధులు సంపూర్ణులు ఉన్నట్లు, దట్ ఇట్ టేక్స్ యూ టు ద పర్ఫెక్షన్. సిద్ధి అంటారు తెలుగులో. అంటే యు రీచ్ ది జెనిత్, యు రీచ్ ద క్లైమాక్స్. నాకు పేరు గుర్తులేదు. అరౌండ్ 11 years బాయ్, one of the American Massachusettsలో, and he was really taken with a full suit. Young fellow is an Indian guy. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అంతా అతను లోపలికి వస్తాడు. అందరూ లేచి నుంచొని అందరూ ఆడిటోరియంలో చప్పట్లు కొట్టుకుంటూ పిలిస్తే టీవీగా నడుచుకుంటూ వెళ్ళి he started giving a lecture to them. ఎక్కడదా జ్ఞానం అని? God gives, ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జ్ఞానం అనేది ఇట్ ఈస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనేది గమనించాలి మనం. వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్, VAE, అది ఎక్కడంటే దీన్ని ఎవడు కూడా కొంచెం కింద దాచిపెట్టి పెట్టాడు బుట్ట కింద. ఈ వాల్యూ అనేటటువంటిది, ఈ జ్ఞానం అనేటువంటిది ఎత్తైన చోట పెడతాడు ఎవడైనా కూడా. ఎందుకంటే రూమ్ అంతా, గది అంతా, గృహం అంతా కూడా వెలుగిచ్చేదానికి దాన్ని పెడతాడు. అది సెల్ఫ్ రేడియంట్, క్వాలిటేటివ్ అండ్ ఎంపవరింగ్ కదా. సెల్ఫ్ రేడియంట్ అంటే స్వయం ప్రకాశిని. జ్ఞానం అనేది ఎవడో నీకు వెలిగించి నిన్ను పెట్టేది కాదు, నీకు నీవే ఈ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సెల్ఫ్ రేడియంట్. క్వాలిటేటివ్ అంటే గుణాత్మకమైన, లక్ష్యాత్మకమైనటువంటి విలువ నీ నుండి బయటకు వస్తుంది. అది ఎంపవరింగ్ అంటే నీ నుండి చుట్టూ ఉన్న వాళ్ళు కొత్త శక్తిని సంపాదించుకునేటటువంటిది ఈ జ్ఞానం యొక్క గొప్ప విషయం. అది ఆ రోజుల్లో గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లేటో గారు ఆయన అకాడమీ అనేది స్టార్ట్ చేశాడంట. అకాడమీ, ఆ రోజులు ఈ పదం బయటకు వచ్చిందనమాట. అకాడమీ అనేది ప్లేటో గారు 348 BCలో, ఆయన శిష్యుడు సోక్రటీసు 900 కాలంలో BCలో ఆయన స్టార్ట్ చేస్తే అరిస్టాటిల్ దాన్ని డెవలప్ చేశాడు. దాన్ని లైసియం అనేటటువంటి ఒక స్కూల్ని ఆయన ఏథెన్స్లో ప్రారంభించాడు. అంటే ఫస్ట్ స్కూల్స్ ఇవి, మోడర్న్ ఎడ్యుకేషన్ అన్నట్టు వాళ్ళకి అది స్టార్ట్ చేశాడని. మెథడ్ ఆఫ్ డైలెక్టిక్స్, డయలాజికల్ ఫామ్ అంటే ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటూ సంభాషణ రూపంలో నేర్చుకునేటటువంటి విద్యను వాళ్ళు తీసుకొని వచ్చారని. ఇది నేను చెప్పాలనుకున్నటువంటిది. ఏంటంటే బైబిల్ నుంచే వచ్చినాయి ఇవన్నీను. ఆయన షమ్మా అనే పదం ఉంది మనకు. అంటే ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు ఒక ప్రభు, అద్వితీయుడు ఒక ప్రభు. నీ దేవుడైన ప్రభువును నీవు నీ ఆత్మతో, నీ మనసుతో, నీ బలముతోను, అంటే నీ జ్ఞానం అంతా ఉపయోగించి నువ్వు దేవుణ్ణి నువ్వు గౌరవించాలి. దీన్ని చాలామంది ట్రాన్స్లేట్ చేశారు. లాటిన్ అమెరికాలో వాళ్ళ శ్రమలో, ఒత్తిడిలో, పర్సిక్యూషన్లో ఉన్నప్పుడు పౌలో ఫ్రేయరీ అనే ఆయన పెడగోగి ఆఫ్ ది అప్రెస్డ్, అంటే నలగగొట్టబడిన వాళ్ళకి ఎలా విద్యను మనం ఉపదేశిస్తాం, ఎలాంటి విద్య వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఈ విమోచన ఉద్యమంలో పాల్గొంటారనేది
16వ శతాబ్దపు తొలిమెట్టులో రెనైజాన్స్ అంటే ఒక రకమైన నూతన చైతన్యము, నూతన జ్ఞానోపదేశాన్ని పొందుకున్నటువంటి గ్రేట్ పీపుల్, బెతూవిన్, గ్యాలిలీ, జ్యోతిష్, మన మైకెలాంజెలో, లియోనార్డో డా విన్సీ, వీళ్ళంతా కూడా చేంజ్ మేకర్స్. వాళ్ళు మార్పుకు దోహదకారులు అయ్యారు. వాళ్ళు ఎన్నెన్ని వస్తువులు కనుక్కున్నారు. జాన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి మొదలైతే మార్కోని అనేవాడు రేడియోను కనుక్కుంటే, మేరీ క్యూరీ అనే ఆమె రేడియంను కనుక్కుంటే, ఈ మైకెలాంజెలో, లియోనార్డో డా విన్సీ నూతన శిల్పాన్ని, నూతన పెయింటింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు కనుక్కుంటే, బెతూవన్ అనేవాడు నూతనమైన మరి మ్యూజిక్ని ఆయన ఇట్లా శిల్పకళలు వీటన్నిటిలోనూ ఎదిగినటువంటి విద్యను వాళ్ళు అందించగలిగింది ఆ కాలంలో వాళ్ళు. యేసువారు కల్చర్ ఆఫ్ సైలెన్స్ నేర్పించాడు. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే, అంటే బలికి సిద్ధమైనటువంటి గొర్రె పిల్లగా ఆయన మౌనముగా ఉన్నాడు అనేది ఆయన పాఠం. అది సత్యం అనగానేమి వీడికి చెప్పిన అర్థం కాదు అనుకున్నాడు ప్రభువారు. ఆయన నోరు విప్పి చెప్పకముందే ఆయన శిక్షకు అప్పచెప్పాడు. ఏ కల్చర్ ఆఫ్ సైలెన్స్. అందులోంచి రెండోది ఒకటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కల్చర్స్, రెండోది కన్ఫ్లూయెన్స్ ఆఫ్ కల్చర్స్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కల్చర్స్ ఏంటి? రెండు విభిన్నమైనటువంటి ఒత్తిడుల మధ్య జరిగే సంఘర్షణ. ఇక్కడ పిలాతుకు ఆ బయట ఉన్నటువంటి ప్రజల మధ్య ఏం చేయాలి ఇప్పుడు? ఈయన్ని అతనే ఓడిపోయాడు పిలాతు. బయట ఉన్న ప్రజలు ఆయన సిలువ వేయము అంటుంటే, ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ కల్చర్స్ మధ్య యేసువారు సైలెంట్, కల్చర్ ఆఫ్ సైలెన్స్, ఒక నిశ్శబ్దం, మౌనంగా ఉండటం అనేది మేలు అనుకున్నాడు ఆయన. ఎడ్యుకేషన్ టీచర్స్ యూ, ఏదో అన్నీ ఉండి అణిగిమణి ఉన్నారంటారు చూడండి, ఆ సామెతగా కల్చర్ ఆఫ్ సైలెన్స్. అండ్ ఆన్ ది క్రాస్ హీ ఎగ్జిబిటెడ్ దట్ కల్చర్ ఆఫ్ సైలెన్స్. ఇది మనం చూస్తున్నాము. మనం చాలాసార్లు ఈ మన పౌలు గారు రాసినటువంటి 13వ అధ్యాయం కొరింథీ పత్రిక మొదటి దాంట్లో ప్రేమ గురించినటువంటి ఆ ఓడ్లో ఏముంటుందంటే, చివరిగా ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, వీటిలో ద బెస్ట్ ఈజ్ ద లవ్ అంటాడు ఆయన. లెర్న్ ద ట్రూత్ ఆఫ్ లవ్, లేకపోతే ట్రూత్ విత్ లవ్. ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం తెలుసుకునేదానికి. ప్రియ స్నేహితులారా, శాస్త్రీయ విజ్ఞానం, వ్యావహారిక విజ్ఞానం అంటే థియరెటిక్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం నేర్చుకునేది. మనమేం చిన్నతనం చేయట్లేదు. మన పితరులు పొలాల్లో వాళ్ళు రైతులుగా ఉండి, వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్ళు. పొలం దుక్కి వాళ్ళు నాట్లేసి నీరు పెట్టి, ఎప్పుడు ఎంత నీరు పెట్టాలో తెలుసు వాళ్ళకి, ఎప్పుడు నాట్లు వేయాలో తెలుసు వాళ్ళకి, ఎప్పుడు క్రాప్ పండిందో తెలుసు వాళ్ళకి. అండ్ దే నో ఎవ్రీథింగ్. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ దే హ్యావ్ లెర్న్డ్ అండ్ దే హ్యావ్ ఇంప్రూవైజ్డ్. వాళ్ళు పెడితేనే ఈ భోజనం, ఈ అన్నం దక్కింది దేశం అంతటి కూడా. ఇట్ ఈస్ దేర్ నాలెడ్జ్, దే షేర్డ్ దేర్ విజ్డమ్ అండ్ దేర్ ఎడ్యుకేషన్. దానే లాటిన్ అమెరికాలో 2 పదాలు వాడారు, ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సిస్ అని. ఆర్థోడాక్సీ అంటే ఏంటి? రైట్ థింకింగ్, అంటే సరైన విధానంలో వాళ్ళు తెలుసుకోవటం అనేటువంటిది. ఆర్థోప్రాక్సిస్ యాక్షన్ అన్నమాట. అంటే సరైన విధానంలో వాళ్ళ యొక్క పనులు చేసేదానికి అనేది. ఈ రెండింటి మధ్య విభిన్నత లేదు. ఈ రెండు పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడగలిగినప్పుడు దివ్య జ్ఞానాన్ని లేక దైవ జ్ఞానాన్ని వాడు పొందుకోగలుగుతాడని. వాడు రిచ్ నోబుల్ యంగ్ ఫెలో వాడు వచ్చి యేసు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడు అవడానికి, చేతు దూరంలో నిత్య జీవపు దాత అక్కడ ఉంటే ఆయన దగ్గరకు వచ్చి చేయి పెట్టి అందుకుంటే దొరికేటువంటి నిత్య జీవాన్ని ప్రభు అన్నాడు, నువ్వు అన్నీ బాగానే ఉన్నాయా, అన్నీ చేస్తున్నావు, నువ్వు ధర్మశాస్త్రం పాలిస్తున్నావు, నీకున్నదంతా అమ్మి పోయి వెళ్ళి బేదలకి ఇమ్మంటే నిన్ను బేదోడు అమ్మని కాదు ఆయన అన్నది. హ్యావ్ ఎ కంపాషన్ ఆన్ యువర్ నైబర్, హ్యావ్ ఎ బర్డన్. అతని గురించినటువంటి వేదన నీకు ఉండాలా, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల గురించి. అంటే వాడు మిక్కిలి వ్యసనపడి వాడు వెళ్ళిపోయాడు అంటాడు. అన్నీ అడిగాడు, బాగుంది, సద్బోధకుడు అన్నాడు, నిత్య జీవం అన్నాడు, అన్ని ధర్మశాస్త్రం పాటిస్తున్నాను అన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ నిత్య జీవ దాతకు అంత దగ్గరలో ఉండి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. జీవ తిరస్కారము అంటాను నేనైతే. హీ లాస్ట్ ది ప్రివిలేజ్. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పు
వెళ్తూ ఉన్నప్పుడు ఆ నపుంసకుడు ఆ రథం మీద ఉండి చదువుతూ ఉంటే నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడు ఫిలిప్పు. ఒక గురువు లేదు నాకెట్లా అర్థమవుద్ది అన్నాడు ఆయన. హౌ కెన్ ఐ అండర్స్టాండ్? ఇందాక అదే చెప్పాను నేను, అధతో బ్రహ్మ జిజ్ఞాస అనేది నాకు తెలియాలి, ఎవడన్నా చెప్పాలి కదా. ది ఎసెన్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ ఒక గురువు కావాలని. కాబట్టి ఎప్పుడు విర్రవీయకూడదు, అంతా నాకే తెలుసని. యూ డిపెండ్ ఆన్ గాడ్ టు లెర్న్ ఇట్. దిస్ ఈజ్ వేర్ హియర్ యూ ఫైండ్ ద రోల్ ఆఫ్ గురువు యొక్క ఆయన పాదాల దగ్గర ఉండి నేర్చుకునేటటువంటి జ్ఞానము మనకు తెలియాలి. అది హ్యూమిలిటీ మనకు కావాలి. అక్కడ మనం నేర్చుకునేటప్పుడు ఇంకా చాలా విధాలను మనం భారతదేశ విధానం శ్రవణ మనన నిధిధ్యాసన అంటే శ్రవణం అంటే వినడం, శాస్త్రాన్ని వినడం అనేది. మననము అంటే తిరిగి తిరిగి దానిని మనము మననం చేసుకునేదానికి. నిధిధ్యాసన కంటెంప్లేషన్, ఈ మూడు మనం జాగ్రత్తగా చేసుకున్నప్పుడే. చాలాసార్లు మనము దైవ మందిరాల్లోనికి వచ్చినప్పుడు వాక్యం వింటున్నాం మనం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఏమి చదువుకున్నటువంటి బోధకులు కొందరు ఉన్నారు. వాళ్ళు పోయి మా పూర్వకాలంలో 100 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలా బోధించారండి అని అంటే వాళ్ళు గ్రంథాన్ని విని నేర్చుకొని కంఠస్థం చేసుకొని వాళ్ళు నిలువబడి పబ్లిక్లో వాళ్ళ వాక్యాన్ని వాళ్ళు అమోఘంగా బోధించారు. ఎక్కడ నేర్చుకున్నారు? ఇప్పటికీ పెద్ద పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు గ్రంథంలో అన్ని కంఠ చెప్పేస్తూ ఉంటారు. నేను ఇటీవల ఒక ఆరాధనకు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ లేచి అడిగింది, నాకు ఒక అవకాశం ఇస్తారా, నేను దావీదు కీర్తనలు అన్నీ చెప్తాను అంది. నేను అది కొంచెం అతిగా అయిందేమో అనుకున్నాను. నేను అన్నీ వద్దులేకమ్మా కొన్ని చెప్దుగా నువ్వు అని అంటే, నేను మొదటి నుంచి చెప్తానండి, మీరు ఎప్పుడు ఆపేస్తే నేను అప్పుడు ఆపేస్తాను అంది. ఇట్స్ ఏ ఛాలెంజ్ యాక్చువల్లీ టు మీ. ఆమె లేచి స్టార్ట్ చేసింది నెంబర్ 1 Psalm 1 అండ్ షీ ఈజ్ గోయింగ్ ఆన్ గివింగ్ ది. ఇంకా సమయం అయిపోద్ది ఆరాధనలో అని చెప్పి నేను ఒక 10 అయిన తర్వాత 10-15 దావీదు కీర్తనలు అయ్యాక చాలు అమ్మ ఆగు, నీకు అన్నీ వచ్చా అంటే 150 వరకు చెప్తా తండ్రి గారు. నేను ఎంత గొప్ప జ్ఞానం దేవుడు ఇచ్చాడు. నువ్వేం చదువుకున్నావు తల్లి అన్నాను. అంటే నేను 10th క్లాస్ తప్పానండి అంది. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. దిస్ ఈజ్ వేర్ ద చర్చ్ హ్యాస్ టాట్ us హౌ టు లెర్న్, హౌ టు రిమెంబర్ అనేది చిన్న చిన్న బోధకుల నుంచి. మన తల్లులే మనకు టీచర్స్గా ఉన్నారండి చిన్నప్పటి నుంచి. మనం అర్థం చేసుకోవాలి. అది మన సండే స్కూల్ టీచర్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. అప్పుడు నేర్చుకున్నవే నేను నా జీవితంలో నాకు ఇప్పటికీ అవి జ్ఞాపకం ఉండిపోయినాయి. అవి మై సండే స్కూల్ టీచర్ ఈజ్ వెరీ ప్రెషస్ టు మీ. మనకు చుట్టూ ఉన్నటువంటి సమాజం నేర్పినవి అన్నీ కూడా చాలా గొప్పవి. స్నేహితులారా, ఎడ్యుకేషన్, ఇందులో మనం సంపాదించుకునే ఎడ్యుకేషన్ వేరు, మనకు దేవుడిచ్చినటువంటి ఎడ్యుకేషన్ వేరు. మనం అది గమనించుకోవాలి. అది ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఒక నూతన విషయ పరిజ్ఞానాన్ని మనం ఎక్వైర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా దేనికంటే డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్, మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క నాగరికతను పెంపొందించడానికి పనికొస్తుంది. కానీ జ్ఞానము ఇట్ టేక్స్ యూ టు సెల్ఫ్ రియలైజేషన్. నీవు తెలుసుకోవడానికి, నీ రక్షణ విధానాన్ని తెలుసుకోండి. సెల్ఫ్ రియలైజేషన్ అండ్ సాల్విఫిక్ నాలెడ్జ్, ఈ రెండు నువ్వు సంపాదించుకోగలుగుతావు. నువ్వు మరి భారతదేశానికి ఎవరన్నా అంటేనే కోపం వస్తుంది మన దేశంలో చాలామందికి. అంటే వాళ్ళు రాకపోతే ఈ చీకటిలోని మనం చీకటిలో జీవించామా ఇంతకాలం, మనకు లేరా బోధన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉండిపోయారు, ఓ ప్రత్యేకమైనటువంటి పరిధిలో ఉండిపోయారు. వాళ్ళ వరకే నేర్పించుకున్నారు అక్షరాలు, వేరే వాళ్ళకి నేర్పలేదు. వాళ్ళు వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదు టు లెర్న్. నువ్వు నేర్చుకుంటే నీ నోట్లో సీసం పోశారు, వినడానికి చెవుల్లో సీసం పోశారు. దట్ యూ షుడ్ నాట్ లెర్న్ ఎనీథింగ్, యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు లెర్న్. ఫస్ట్ టైం విలియం కేరీ ఈ దేశానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు మార్ష్మెన్ వాళ్ళు ఇక్కడ నేర్పింది ఏంటంటే విద్య. వాళ్ళు ఒక చేత్తో స్వార్థ చెప్పుకోవడానికి వచ్చారు, బాగుంది, మరో చేత్తో విద్యను తీసుకొని వచ్చారు. యూనో వన్ థింగ్, ఎంతో గర్వంగా చెప్పుకొని ఇవాళ ఇన్ని కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చినాయి. యూనో ద ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఫస్ట్ యూనివర్సిటీ వాజ్ స్టార్టెడ్ బై విలియం కేరీ, సెరంపూర్ యూనివర్సిటీ. అలెగ్జాండర్ డఫ్
ఆయన స్కాటిష్ కాలేజ్ పెట్టాడు కలకత్తాలో. అందులోనే వివేకానంద స్వామి గారు చదువుకున్నది కూడా అందులోనే. మీరు తేలిక తీసేయడానికి వీలు లేదు. అంటే ఆయన చదువుకున్న ఒక్క పేరే చెప్తున్నారు అనొద్దు మీరు. కానీ వాళ్ళు ఆ రోజుల్లో 19th centuryలో ఇటువంటి విద్యాదానం చేయడానికి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చి దే లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ఎడ్యుకేషన్ అండి. ఆండర్సన్ గారు వచ్చారు మెడ్రాస్ ఇన్ ది లైన్ ఆఫ్ అలెగ్జాండర్ డఫ్. ఆయన ఒక చిన్న పాఠశాల ప్రారంభించింది. టుడే ఇట్ హ్యాస్ బికమ్ మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ప్రొడ్యూస్డ్ 5 presidents ఆఫ్ ఇండియా. 5 ప్రెసిడెంట్స్ వచ్చారు మనకు. సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, ఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు అందరూ కూడాను అందులో చదువుకోవడం జరిగిందండి. జాన్ విల్సన్ స్టార్టెడ్ ద కాలేజ్ ఇన్ ముంబై, విల్సన్ కాలేజ్ అనేది. అంటే పేర్లు తర్వాత పెట్టుకున్నారు వాళ్ళ పేర్లు. దే స్టార్టెడ్ సింప్లీ కాలేజెస్. రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ కాలేజ్ 1842లో ఆయన. ఫాదర్ హయ్యర్ స్టార్టెడ్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ద వరల్డ్. సిఎంఎస్ కొట్టాయం కాలేజ్. స్కూల్స్, కాటన్ స్కూల్స్, లామార్టినియర్ స్కూల్స్, బాల్డ్విన్ స్కూల్స్. ఇవన్నీ ప్రజలు ఎగబడి ఎందుకు జరుగుతున్నారు అందులోకి వెళ్ళానంటే దే ఆర్ షూర్ దట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ వుడ్ బి అవైలబుల్ దేర్. నో కాంప్రమైజ్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్. పేదల వరకు అన్ని వర్గాల వాళ్ళకి పట్టిన గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయండి. ఇట్స్ ఏ ఛాలెంజ్ ఇన్ దిస్ కంట్రీ. ఎవరెవరికో చెప్తున్నారు మొదట ఆలు పెట్టారు, ఆమె వచ్చింది ఈమె వచ్చిందని. కోప్పడపోతే షార్కీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు స్టార్ట్ ఎ గర్ల్స్ స్కూల్. ఓన్లీ ఆఫ్టర్ 1 year సావిత్రిబాయి పూలే 1844లో ఆమె స్కూల్ స్టార్ట్ చేసింది. 1 సంవత్సరం ముందే ఎమిలీ షార్కీ స్టార్టెడ్ ఎ గర్ల్స్ స్కూల్. చెప్పరు పేరు, ఎందుకంటే షీఈ్ ఎ ఫారినర్. మొదటి గర్ల్స్ స్కూల్ అది. అప్పటికే 300 మంది పిల్లలు ఉన్నారు ఆ స్కూల్లో. షాడే స్కూల్ రాజమండ్రి, స్టాల్ స్కూల్ గుంటూరు, స్టాన్లీ స్కూల్ హైదరాబాద్. ఆల్ ఎస్తో వచ్చినాయి చూడండి అని. నేను ద ఉమెన్ గాట్ విజన్ టు ఎంపవర్ ది విమెన్ ఇన్ దిస్ కంట్రీ. హోబర్ట్ స్కూల్స్, బురకాలు వేసుకొని ఉన్నటువంటి ఆడపిల్లలకి విద్య నేర్పడానికి వాళ్ళందరినీ తీసుకొచ్చి హోబర్ట్ స్కూల్స్, అన్ని వేళ సౌత్లో ఈ హోబర్ట్ స్కూల్స్ ఉన్నాయి టు టీచ్ ముస్లిం చిల్డ్రన్. దిస్ ఈజ్ ది కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రియా స్నేహితులారా, జీసస్ ఎడ్యుకేషన్ ఆర్ ద మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ది ఎడ్యుకేషన్ టాట్ ఆర్ నాలెడ్జ్ గివెన్ బై జీసస్. ఇందాకనే ఇప్పుడు చెప్పినట్లు ఆయన దేవుని రాజ్య మర్మాన్ని బోధించిన విధం నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వాట్ కైండ్ ఆఫ్ అవుట్కమ్, దీని నుంచి వచ్చే ఫలితాలు ఏంటంటే ప్రేమ నేర్పించాడు ఆయన. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాను. ఏ పొలిటీషియన్ అని వాడు మాట్లాడుతున్నాడు, యూ నీడ్ నాట్ బి ఎ క్రిస్టియన్ బై ఫెయిత్. అందరూ చెప్తున్నారు ఇవాళ ఆ పదం. యేసుక్రీస్తు గారు చెప్పారండి నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని చెప్తే. ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఓటు కొరక. ఎందుకు చెప్తున్నాడు అంటే బికాజ్ హీ ఈజ్ కన్విన్స్డ్. సాక్రిఫైస్, త్యాగం చూపించాలంటే సినిమాల్లో సిలువ బొమ్మ వేస్తారు. అక్కడ ఎందుకు వేస్తారంటే దే నో ఫర్ ష్యూర్ దట్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ది లైఫ్, న్యూ లైఫ్. నూతన జీవం గురించి మాట్లాడాలంటే, ద ఫుల్లర్ లైఫ్ గురించి, సమృద్ధి జీవం గురించి మాట్లాడాలంటే యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు చూస్తున్నాం మనం. దిస్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్స్ ఎంపవర్మెంట్, నూతన శక్తిని అందించేటటువంటిది. ఒకప్పుడు ఒక 50-70 సంవత్సరాల పూర్వం పల్లెల్లో ఎక్కడో పల్లెల్లో గుడెల్లోనూ ఉన్నటువంటి వాళ్ళు కాలేజీలకు వచ్చి నోబుల్ కాలేజీ, ఏసీ కాలేజీ చదువుకునేవాడు. బూట్లు వేసుకొని చొక్కా ప్యాంట్ టక్ చేసుకుని ఊరిలోకి వెళ్తుంటే ఇంకా పాల బిందులు పెట్టుకొని గేదెలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళ తోటి వాళ్ళు ఆనాడు వీళ్ళని చూసి హేళన చేశారు, ఎరా బూట్లు వేస్తున్నావా అని. వాళ్ళే తహసీల్దార్లు అయ్యారు, వాళ్ళే డాక్టర్లు అయ్యారు, వాళ్ళ లాయర్లు, ఇంజనీర్లు. ఒక తరం అట్లా జరిగిపోయింది. ఇవాళ పరిస్థితి వేరే అయిపోయింది, అంత తారుమారైంది. ఎందుకంటే ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ నాగరికతలో నువ్వు వెనకబడిపోతున్నావు అనేది గుర్తుంచుకో. వీ నీడ్ టు కంటిన్యూ దిస్ కల్చర్ ఆఫ్ లెర్నింగ్. నువ్వు ఇంకా నేర్చుకొని ఉంటే నీ ముందు తరాలు అందరి ఇళ్లల్లోనూ తహసీల్దార్లు ఉన్నారు, అందరి ఇళ్లల్లోనూ
ఏదో ఒక విధానమైన విద్యను నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ రోజుల్లో పోలీస్ ఇన్స్పెక్టర్లు గాను, టీచర్లు గాను, నర్సెస్ గాను, డాక్టర్స్ గాను ఏమయ్యారు వాళ్ళంతా ఇప్పుడు? బికాజ్ యూ ల్యాక్ లెర్నింగ్. ఏమి నేర్పిస్తుందయ్యా అంటే సర్మన్ ఆన్ ద మౌంట్ అంటే ఈ కొండ మీద ప్రసంగం ఏం నేర్పించిందంటే ఎ న్యూ వే ఆఫ్ లైఫ్, నూతన జీవన విధానాన్ని నేర్పించింది. ఎలా ఉండాలి మన జీవితంలో అనేది. ప్రభు నేర్పిన ప్రార్థన ఏమి నేర్పిందంటే డిపెండెన్సీ అండ్ డిసిప్లిన్. దేవుని పైన ఆధారపడి దినదినము ఆధారపడేటటువంటిది అనేది మనకు నేర్పింది. దానిలో నుంచే మనం ఏం నేర్చుకున్నామంటే ప్యూరిటీ, ఆర్థోడాక్సీ అంటే పవిత్రత, సనాతనత అందులో కనబడుతుంది మనకి. గెత్సెమనేలో ఏమి నేర్పిస్తుంది ప్రభువు చేసిన ప్రార్థన అంటే కల్చర్ ఆఫ్ సైలెన్స్. మౌనముగానే నీవు సాధించుకోగలుగుతావు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నీ యొద్ద నా యొద్ద నుండి నీ చిత్తమే. సరెండరింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ గెత్సెమనే. దిస్ ఈజ్ ది మిస్టికల్ టీచింగ్. దేవుని యొక్క ఆ మర్మ భరితమైనటువంటి పాఠాలను మనం అక్కడ నేర్చుకుంటున్నాం. అంటే నేను చెప్పేది ఏంటంటే జీసస్ మోడల్ ఈజ్ ద బెస్ట్ మోడల్ టు టీచ్ అండ్ టు లెర్న్. క్రైస్తవ సంఘంలో మన పిల్లలకి మనం నేర్పించవలసినటువంటిది ఏంటంటే మొదట వినయాభరణం. వినయం విద్యకు ముందు నడుస్తుందంట. రెండవది ఏంటంటే నీ శాస్త్రము, నీ ధర్మము, నీ పవిత్ర గ్రంథము ముందు నేర్చుకో, చదవడం నేర్చుకో. అందులో బోల్డ్ ఉంది నిగూఢమైంది. నా ఇంగ్లీష్ టీచర్ ఉండేవాడు, ఆయన నాట్ ఎ క్రిస్టియన్. ఆయన అనేవాడు, ఒరే మీరు రెండు నేర్చుకోవాలరా మీరు. ఒకటి భాష, మంచి భాష. రెండు మంచి భక్తి అంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత. ఈ రెండు కావాలంటే బైబిల్ చదువుకుంటారా మీరు అన్నాడు ఆయన. నాకు అప్పుడు అర్థం కాల. నేను చిన్నప్పుడు ఏమో ఆయన క్రిస్టియన్ కాదు కదా బైబిల్ చదువు అంటున్నాడు ఏంటి అనుకుని ఇంట్లో చెప్పుకున్నా వచ్చి నేను మా అమ్మకి. వాళ్ళు నవ్వారు. నిజంగానే ఆ రెండే నేర్పించింది. ఒకటేమి నేర్పిస్తుంది అంటే నీకు పరిశుద్ధత నేర్పిస్తుంది. అది అక్కడ యూ వాంట్ ద బెస్ట్ ఇంగ్లీష్ టు లెర్న్, యూ లెర్న్ టు రీడ్ ఇంగ్లీష్ బైబిల్. అంతకంటే గొప్ప గ్రామర్ బుక్, అంతకంటే గొప్ప లెర్నింగ్ ప్రాసెస్ దొరకదు నీకు అనేది. భాండాగారం అంతా కూడా. వాడు ఎవడో రోడ్ల మీద యూట్యూబ్లో చెప్తాడు బైబిల్ డామ్ అని తిడుతున్నాడు, బూతులు. జాలి వేస్తుంది అతని మీద. మనం ఎదుర్కోవడం వేస్ట్. ఎందుకంటే దేని మీద రాయేస్తే చిందుద్దంట. వాడితో కాదు, మనం బైబిల్ క్షుణ్ణంగా చదువు. నువ్వు చదవటం వల్ల నీకు నాలెడ్జ్ పెరుగుద్ది. వాడి గురించి కాదు, నీ గురించి నువ్వు చదువుకో. ఇట్ గివ్స్ యూ ఫ్రాగ్రెన్స్, పరిమళం. అది ఇంకోటి ఏమి వికాసం ఇస్తుంది నీకు, నాగరికత ఇస్తుంది నీకు, పరిణతి ఇస్తుంది నీకు, అభ్యుదయం ఇస్తుంది నీకు. ఈ సమాజంలో విద్య ఆ పరిమళం. యూ బికమ్ ఎ ఫ్రాగ్రెంట్ విట్నెస్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు నడుస్తూ ఉంటే అరే ఎంత విద్యాధికుడురా అంటారు. an ఆర్డినరీ టీచర్ బట్ యు ఆర్ రెస్పెక్టెడ్ బై ఆల్. నీ మతం చూడలే, నీ కులం చూడలేదు, వాళ్ళు అందరూ వంగి దండం పెడతారు నీకు. ఎందుకంటే పాదాలు తాకి. ఎందుకంటే యూ గేవ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ యువర్ టైమ్ యాజ్ అ టీచర్. ఆ సర్టిఫికేటు ఈ స్కూల్లో మంచి విద్య ఏంటంటే వీళ్ళు టీచర్లు అందరూ క్రిస్టియన్స్ అండి. దే గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. ప్రైజ్ ద లార్డ్. మరి అది ఇంకా ఉందంటారా ఆ ట్రెడిషను? లేక మనం కూడా ఇందులో కలిసిపోతున్నామా మనం? అంటే బయట ఎవరో బెస్ట్ ఇవ్వట్లేదని నేను అనను. కానీ నువ్వు ఇచ్చే బెస్ట్ ఏమైంది ఇప్పుడు నీ నుంచి? బెస్ట్ నర్సెస్, బెస్ట్ టీచర్స్, బెస్ట్ డాక్టర్స్. వాట్ హ్యాపెన్ టు ద బెస్ట్, ద క్వాలిటేటివ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది చర్చ్? This is where the Christian church has to contribute in your ministry. Education ministry is very important. నిన్ను విద్య అంటే డిగ్రీల కొరకు అనేది కాకుండా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే నిన్ను ఆ యొక్క కోవలో నడిపించేదానికి యువర్ సండే స్కూల్స్ ఆర్ ద బెస్ట్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఆ చిన్న స్టోరీస్ నుంచే, బీట్ యోనా స్టోరీ, బీట్ నోవా స్టోరీ, the best examples and Jesus teachings. అక్కడి నుంచి నేర్చుకున్నటువంటి నీ పునాది ఇట్ విల్ బి అన్షేకబుల్, అచంచలమైన పునాదులు అవి. దేవుని రాజ్యం వరకు, ఆ సౌధం ఎగసే వరకు ఈ విద్య, ఈ సంఘం నుంచి వచ్చినటువంటి మొలక. అది గర్వం ఉండదు ఇందులో, అహంకారం ఉండదు ఇందులో, అణకువ, వినయము, త్యాగము, ప్రేమ.
Let our churches be the areas of learning, the portals of learning. ఈ నైతిక, ధార్మిక, దైవిక ఈ వాతావరణాన్ని బోధించేటటువంటిగా ఉండాలి మన సంఘాలు. అంతే క్షుద్ర రాజకీయాలుగా మన చర్చెస్ మన పిల్లలకి బ్యాడ్ మోడల్స్గా మిగలకుండా చూడండి. ఇట్స్ నాట్ జస్ట్ ఎ లెసన్ టు పాస్టర్స్ అలోన్, ఇట్స్ ఆల్సో ఏ లెసన్ టు అవర్ లేపీ లీడర్స్. మన అమ్మలు నాన్నలు దే మస్ట్ గివ్ దిస్ టీచ్ దిస్ మోడల్. మన పిల్లల్ని అట్రాక్ట్ చేయాలి చర్చ్ వైపు ఇది నేర్చుకోవడానికి. మనకు రేపు దేశంలో దే బికమ్ ఇన్ టర్న్ ద బెస్ట్ టీచర్స్ ఇన్ దిస్ వరల్డ్ త్రూ దేర్ ప్రొఫెషన్స్. ఈ దేవుని రాజ్య పరిమళాన్ని వెదజల్లేదానికి ఈ సంఘం నుంచే, ఈ పునాదుల నుంచే మన బిడ్డలు బయటికి రావాలి. ఆ విద్యా సౌగంధాన్ని వాళ్ళు నేర్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ డిగ్రీస్, బట్ ఇట్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ గాడ్. యేసు వారి యొక్క మోడల్ ద బెస్ట్ మోడల్. సాక్రిఫైస్, కల్చర్ ఆఫ్ సైలెన్స్ ఎంతో నేర్పింది మనకది. మన యొక్క సంఘాల ద్వారా, మన కుటుంబాలలో కూడాను ఈ భక్తి మిళితమైనటువంటి ఈ విధానాన్ని మన పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పగలిగినప్పుడు మన కుటుంబాల నుంచి మన బిడ్డలు చాలా గొప్ప నాగరికులుగా, మార్పు తీసుకొచ్చేటువంటి దోహదకారులుగా, చేంజ్ మేకర్స్ మనం తయారు చేయగలం మన కుటుంబాల్లో. ప్రార్థన చేస్తున్నాం. దేవా, పరలోకపు తండ్రి, నిత్యుడైన ప్రభువా, నీవు కేవలము సద్బోధకుడివే కాదు తండ్రి, ఈ బోధనకు సరిపడాటువంటి సాధనాలను, దానికి సరిపడా వనరులను మీరు మాకు చూపించారు తండ్రి. ఈ విస్తరించినటువంటి ఈ యొక్క ఉద్యానవనంలో ఎటు తిరిగినా మాకు నీ వనరులే కనబడుతున్నాయి. మేము ఆస్వాదించగలిగినటువంటి పుష్పాలు, ఫలాలు అన్నీ కనబడుతున్నాయి మాకు. మా తండ్రి, ఈ ఉద్యానవనానికి కర్త మీరు, తోటమాలి మీరు, కేంద్రం మీరు నాయన. మేము ప్రతి మూలను ఈ విద్యను తాకి ఈ ఉద్యానవనంలో సంచరిస్తూ నీ నుండి మేము ఆ గొప్ప నాగరికతను మేము పొందుకోగలగడానికి, అనేకులకు ఈ వికాసాన్ని మేము ఇవ్వగలిగే మార్గదర్శకులుగా మా బిడ్డలను మీరు పెంపొందింప చేయాలని, ఈ విద్యలో నీ యొక్క ఉనికి ఇక్కడ ఉన్నదని మా బిడ్డలు తెలుసుకునేదానికి ప్రేరణ దయచేయండి, స్ఫూర్తి దయచేయండి, వినయం దయచేయండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడైండును గాక. ఆమెన్.